ఎస్పెషల్లీ మన ఇప్పుడు స్వర్ణకమలం సినిమాకి వస్తానండి, వైలెన్లో ఒక ఆర్తనాదంలా అది పిండేస్తుంది అసలు. అంటే ఒక సౌండ్ అలా మ్యూజిక్లో ప్రొడ్యూస్ చేయగలరా అనేది మ్యూజిషియన్స్ కూడా కొంచెం ఆశ్చర్యకరమైన విషయమే సార్. అమ్మాయి ఫాదర్ చనిపోయిన తర్వాత షీస్ ట్రైంగ్ టు బ్లేమ్. వాట్ అన్ ఎక్స్ట్రాడినరీ సీన్. యుల్ బి వండరింగ్ వాట్ అసలు చెప్పండి అసలు వెన్ సంబడీ ఈస్ అక్యూజింగ్ యూ ఆఫ్ దట్, ఆ హీరో ఎక్స్ప్రెషన్ చాలా కష్టం. అలానే చూస్తూ మళ్ళీ అమ్మాయి వెళ్తున్నప్పుడు ఆ వర్షంలో మళ్ళీ వెళ్ళి ఆ కోట్ వేయటం అనేది ఇట్ కెన్ మీన్ సో మెనీ థింగ్స్. ఇట్స్ సో వండర్ఫుల్. ఎప్పుడు కోపం రాలేదండి ఆ టైంలో కూడా. చిన్న చిరునవ్వు. ఎందుకంటేనండి సంస్కారం ఉన్నవాడు అవతల పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఆలోచిస్తాడు. ఎగ్జాక్ట్లీ. మనం ఆలోచిస్తాం కాబట్టి మనం కోపం తెచ్చుకుంటాం. ఆ అమ్మాయి బాధపడటంలో చాలా అర్థం ఉంది. ఏం చేసేయాలి, ఎక్కువ చేసేయాలి. ఇప్పటికైనా మీ కళ్ళు చల్లబడ్డాయా? నా కాళ్ళకి గజ్జలు కట్టకపోతే ఆ నటరాజుకే ద్రోహం జరిగినట్టు ఆ రోజు తెగ బాధపడ్డారు. నాట్యం నాట్యం అంటూ నా వెంట పడ్డారు, వేధించారు, నా ప్రాణం తీశారు, ప్రోగ్రాం పెట్టారు. ఏమైంది? ఇప్పుడు ఎవరికండి నష్టం జరిగింది? మీకే. ఏం జరిగినా ఏమీ పట్టనట్టు రంగులు పొలుముకుంటూ కూర్చున్నారు. కానీ మాకు జరిగిన నష్టాన్ని ఎవరు పూడుస్తారండి? పోయిన మా నాన్నగారిని ఎవరు తీసుకొస్తారు? ముందు తలదొడుచుకోండి, కాస్త వేడిగా టీ తాగుదురు కానీ. తనకి ఇష్టం లేని పని ఎందుకు చేయించాలి? అదే అంటుంది అమ్మాయి. మీరు మీ ఇష్టమైన వాళ్ళకి చేయించండి, బిరుదులు ఇప్పించండి, నా వెంట ఎందుకు పడతారండి మీరు? ఎంత ఏడుస్తూ చెబుతుందో. ఫస్ట్ టైం మనం డబ్బింగ్ చెప్పించాం అమ్మాయి చేత ఆ సినిమా. ఎప్పుడు బయట వాళ్ళే డబ్బింగ్. కళలంటే మీకంత గౌరవం అభిమానం ఉంటే అవి ఇష్టపడే వాళ్ళ చేత గజ్జలు కట్టించండి, నాట్య మయూరులుగా తీర్చిదిద్దండి. ప్రజలు శభాష్ అంటారు, ప్రభుత్వం సన్మానం చేస్తుంది. అంతేకాని ఇష్టం లేదు మొర్రు అంటున్న నాలాంటి వాళ్ళ వెంట పడకండి, ప్రాణం తీకండి. శివ పూజకు చిగురించిన సిరి సిరి మువ్వా, మృదు మంజుల పద మంజరి పూచిన పువ్వా, యతిరాజుకు జతి స్వరముల పరిమళమివ్వా, నటనాంజలితో బ్రతుకును తరించనీవా. దట్ ఈస్ హిస్ ప్రేయర్. హిస్ ప్రేయర్ రాదర్. ఎంత చక్కటి సాహిత్యం చూడండి. జనరల్గా సినిమాల్లో ఉండే డ్యూయెట్లు స్కోప్ లేదు, కానీ డ్యూయెట్ అది ఇట్స్ ఏ డిబేట్ బై ఇట్ సెల్ఫ్. అంటే ఇంతవరకు నాకు తెలిసి ఇలాంటి స్టైల్లో ఒక పాట వచ్చి ఉండదు, రచనా పరంగా కానీ వాళ్ళ క్యారెక్టర్లను వాళ్ళ ఆశల్ని వ్యక్తపరచడంలో కానీ. యాక్చువల్గా మనం అనుకోవటం ఒకప్పుడు బాగానే అనుకుంటాం, కానీ రచయితకి చాలా పెద్ద పరీక్ష అది. మామూలుగా ఏదో నా మధ్యలో ఏదైనా వలుపులు పండాయి, నీ మగసిరికి నేను లోనైపోయాను, ఇవి తేలికని అన్నావు. అలాంటివి కావు ఇవి. నువ్వు అన్నట్టుగా ఇది డిబేట్ బిట్వీన్ టూ పీపుల్. ఆవిడ దృక్పథం క్లియర్ కట్గా ఉండాలి, అది కూడా సంగీతపరంగా ఉండాలి, సాహిత్యపరంగా బాగుండాలి. నువ్వు ఏదైనా ఉపమానాలు చెప్పినా కూడా బాగుండాలి. అన్నిటికీ నిలబడ్డారు వీళ్ళందరూ యాసిడ్ టెస్ట్ లాగా. శివ పూజకు చివురించిన సిరి సిరి మూవా, శివ పూజకు చివురించిన సిరి సిరి మూవా, సిరి సిరి మూవా, సిరి సిరి మూవా, మృదు మంజుల పద మంజరి పూచిన పువ్వా, సిరి సిరి మూవా, సిరి సిరి మూవా, యతిరాజుకు జతి స్వరముల పరిమళమివ్వా, సిరి సిరి మూవా, సిరి సిరి మూవా, నటనాంజలితో బ్రతుకును తరించనీవా, సిరి సిరి మూవా.
సిరి సిరి మూవా. అమ్మాయి వచ్చి ఒక్కొక్క దాంట్లో విసిరేసి అవతల పారేస్తుంది. ఇక్కడ పంట చల్లారిందా, ఇదైందా, నష్టం మాకే కదా, ఇది కదా. అప్పుడు కూడా అమ్మాయి మీ కోపం రావట్లేదు. అతను ఆ అమ్మాయితో పంచదించట్లేదు అతను. కానీ ఇప్పుడు కూడా అమ్మాయి కళ్ళు తెరవట్లేదు. కళ్ళు తెరవకపోతే అతనికి వచ్చే నష్టం ఏమీ లేదు. కానీ ఇంత బలవత్తరమైన సన్నివేశంలో పైగా అక్కడ నీకు విరామం పడింది. విరామం పడిన తర్వాత కథ పతాక స్థాయికి వైపు వెళుతుంది. ఇప్పుడు కూడా మళ్ళీ అదే భావం చెప్పాలి. ఈ పాటకు ఆయన ఎంత టైం ఇచ్చారంటే నువ్వు ఎప్పుడు రాస్తే అప్పుడు పాట. ఇది నిజంగా విశ్వనాథ్ గారు నాతో అన్నమాట. నువ్వు పాట ఎప్పుడు ఇస్తే అప్పుడు నేను సినిమా తీస్తాను. నాకు అసలు 2 రాసేసాను, ఇంకేం రాయాలి, ఇప్పుడు ఇంకేం రాయాలి. ఇప్పుడు కొంచెం ఒక స్థాయి పెరిగిపోయింది. ఇందాక చిలిపి ఆర్గ్యుమెంట్ జస్ట్ అది కేవలం ఇంటలెక్చువల్ ఆర్గ్యుమెంట్. ఇప్పుడు ఇమోషన్ స్థాయి పెరిగింది. అమ్మాయి దుఃఖంలో ఉంది, ఒక రకమైన నైరాశ్యంలో ఉంది. అదే కాకుండా పంతంలో ఉంది. ఆ పంతం తనకి తాను అపకారం చేసుకునే విధానాల్లో ఉంది. విశ్వనాథ్ గారితో రాసే ఇంకొక అద్భుతమైనటువంటి సౌలభ్యం ఏంటంటే ఆయనకి అనేక ఆల్టర్నేటివ్లు అడగరు. ఆయన కరెక్ట్గా గురి చూసి రామబాణం తగలవలసిన చోట తగిలితే ఒక్క పేజీ. ఆయనకి రాసిన చాలా పాటల్లో ఒకే వెర్షన్ రాసిన కూడా ఉన్నాయి. వాళ్ళు ఎందుకొని 20 వెర్షన్లు 30 వెర్షన్లు ఒక పాట రాయాల్సి వస్తుంది అన్నది అది వేరే ప్రశ్న, దాన్ని పక్క వదిలేద్దాం. ఆ పల్లవి చూసిన వెంటనే నాకు విపరీతమైన మురిపి వచ్చింది. అద్భుతమైన పల్లవి రాసి విశ్వనాథ్ గారు ఎగిరి గంతులు వేస్తారు, ఆనందపడిపోతారు అని వెంటనే ఇంటి నుంచి బయలుదేరి ఆయన ఇంటికి వెళ్ళిపోయి ఆ పల్లవి వినిపించి నేను అనుకున్నట్టే ఆయన ఆనందంతో ఉబ్బి తబ్బిపోయి అత్యద్భుతంగా ఉంది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా అమ్మాయి పల్లవి ఉంటుంది కదా, అమ్మాయి పల్లవి రాసి మిగిలిన పాట రాశారు. ఆనందంతో తబ్బిపోయి గబగబా ఇంటికి వచ్చేసి అమ్మాయి పల్లవి రాయాలి. ఆ పల్లవి ఎంతగా కదా వస్తుంది. అది చదువుతూ అమ్మాయి పల్లవి రాయాల్సి వచ్చే టైంకి నాకు అర్థమైంది, నా పేకని ఉరితాడు వేసుకున్నాను. ఒకటి విశ్వనాథ్ గారి దగ్గరికి వెళ్ళి అది ఒప్పించేయడం ఓ పొరపాటు, అది గొప్పగా వచ్చేసి నువ్వు సంతోషించడం మరో పొరపాటు. మళ్ళీ ఇప్పుడు సమాధానం ఇవ్వాలి. ఇది నా గుండెలో పడ్డ రాయి. మృదు మంజుల పద మంజరి పూచి ఇలాంటి మాటలు అమ్మాయి మాట్లాడదు. ఆ అమ్మాయికి తెలియని భాష. ఆ అమ్మాయికి ఫలానా ఫ్లోర్లో సచిన్ టెండూల్కర్ ఉంటాడు అంటే ఆ ఫ్లోర్లో నేను సర్వీస్ చేసేటట్టు ఒక స్టీవర్డ్గా నన్ను పెట్టండి అని ఆనందించేటువంటి రకంలో ఉంది. జీవితం తాలూకు చాలా చవకబారైనటువంటి సౌకర్యాలు, ఆనందాలని చాలా అపురూపం అనుకునేటువంటి స్థితిలో ఉంది. ఏ భాష వాడాలి, ఏ భాష వాడితే ఆ పళ్ళతోటి నేను నిజంగా సరసి 15 రోజుల పాటు రాత్రి పగలు తేడా లేదు, తిండి లేదు, నిద్ర లేదు, ఆ రోడ్లమ్మ తిరుగుతూ ఎలా నేను ఇప్పుడు లేదండి, నేను అమ్మాయి పళ్ళని బ్యాలెన్స్ చేయలేకపోతున్నాను కాబట్టి వీడి భాష కూడా తగ్గించేసి ఏవో మామూలు మాట్లాడు సరే చక్కగా డ్యాన్స్ అయ్యరాదా, ఎందుకు ఇలా అలా అనేస్తానండి అంటే ఆయన విన్న తర్వాత ఆనందించిన తర్వాత రాయలేవా అని అడుగుతారు. ఎలా రాయాలో తెలియదు. 15 రోజుల పాటు అంటే ఇక్కడ 15 రోజులు సుదీర్ఘమైన తపస్సుతో పాటు 15 రోజులు అవకాశం ఇచ్చి ఆయన తలుచుకుంటున్నాను. అది కూడా గమనించి 15 రోజులకి ఒకసారి సడన్గా తట్టిన మొత్తం పాట తోసి ఏం తట్టిందో చూడు. పరుగాపక పయనించవే తలపుల నావా. ఆ అమ్మాయి తన తలపుని చాలా ప్రియమైన నావగా భావిస్తుంది. పరుగాపక పయనించవే తలపుల నావా, కెరటాలకు తల వంచితే తరగదు త్రోవ. కెరటాలు తాళాలు ఇస్తున్నాయి కదా అని చెప్పి అక్కడ కథాకళి చేస్తూ ఉంటే నువ్వు వెళ్ళదలుచుకుని చూడు ఎక్కడికైతే అక్కడికి వెళ్ళవు. ఎక్కడికో వెళ్ళాలనుకుంటున్నావు, సముద్రాలు దాటి అమెరికా వెళ్ళాలనుకుంటున్నావు, ఇంకేదో చేద్దాం అనుకుంటున్నావు. ఎదిరించిన సుడిగాలిని జయించినావా, మది కోరిన మధుసీమలు వరించిరావా. నువ్వు కొద్దిగా ఫ్రీడమ్ తీసుకో, ఈ పద్ధతులన్నీ వదిలేసి పల్లవి సెట్ అయింది. చెరటాలకు తల వంచితే తరగదు త్రోవా, ఎదిరించిన సుడిగాలిని జయించినావా, మది కోరిన మధుసీమలు వరించిరావా. పరుగామక పయనించవే తలపుల నావా, కెరటాలకు తల వంచితే తరగదు త్రోవా. పడమర పడగలపై మెరిసే తారలకై రాత్రిని వరించకే సంధ్యా సుందరి. తూర్పు వేదికపై వేకువ నర్తకివై ధాత్రిని మురిపించే కాంతులు చిందని. నీ కదలిక చైతన్యపు శ్రీకారం కాని, నిదురించిన హృదయ రవళి ఓంకారం కాని, శివ పూజకు నేసెంట్ ఇది లోపల పడుకు నిద్రపోతున్నటువంటి దాంట్లో ఈ పాటలు ఇవాళ నిజంగానే అది
అడిగేవాళ్ళు లేరు, వాళ్ళు రాయగల శక్తి ఉన్నా రాయటే అవకాశం లేదు. ఈస్ట్కి వెస్ట్కి ఉండేటువంటి ఇది చెప్తాడు పాటలు. ఒక పాటలు అంత అర్థం వచ్చేట్టుగా కావాలని మనం ఊరిని అడగచ్చు, కానీ అది రాయటం ఎంత కష్టమో చూడండి. స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. అమ్మాయిని వెళ్ళిపోతూ ఉంటే మీరు పట్టుకుని లాగుతారు, అది చెయ్యి విడిపించుకుని మళ్ళీ వెళ్ళిపోతుంది, దాటేస్తుంది. ఈ పూల బాటను దాటి షీ గోస్ టు ది అదర్ సైడ్ ఆఫ్ ఇట్ అండ్ దెన్ షీ గోస్. అంటే మీరు ఆ ఏజ్ లో అంత డెప్త్ ఉన్న I think I was fortunate. I didn't, to be honest, ఆ స్టేజ్ లో I didn't know the real meaning. అంటే అంత డెప్త్ ఉందని ఇప్పుడు తర్వాత ఇన్నర్ మీనింగ్, బట్ ఇట్స్ జస్ట్ అవుట్స్టాండింగ్. ఎంత సింబాలిక్, ఎంత అద్భుతంగా ఉంటుంది సార్ అసలు ఆ షాట్. స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. చిన్న సీన్ అనుకుంటాం, ఒకప్పుడు చిన్నదే అనుకుంటాం, అది నెట్టేజ్ కదా అనుకుంటాం. అది అలా ఉండదు. యాక్చువల్గా మంచిగా మనం ఒక టీంతో పనిచేస్తున్నప్పుడు మజ్జిగ తాగి గ్లాస్ ఇతను ఆ అమ్మాయికి అందివ్వాలి. ఇతను అప్పుడు ఎంత మీరు అది కనుక వాచ్ చేస్తే ఎన్ని డీటెయిల్స్ ఉన్నాయో అంటూ. అది మొదట్లో ఇచ్చినప్పుడేమో పడిపోతుంది బుక్. మనంతా మనం క్రియేట్ చేసుకుంది, మనం సిమ్యులేట్ చేసిన యాక్షనే అది నిజంగా పడిపోవడం కాదు. అంతా మాట్లాడిన తర్వాత మళ్ళీ పెట్టిన తర్వాత కాసేపు వెయిట్ చేస్తాడు, మరి పడిపోకుండా ఉంటుంది అనేది. ఆ పాజ్ ఉంది దాంట్లో, చిన్న పాజ్ ఉంటుంది. అలాంటి ఎక్స్ప్రెషన్స్ తీసుకురావటం కానీ, అలాంటి హోంవర్క్ చేయటం కానీ యాక్టర్స్ తో, అంటే మీరు స్పార్క్ గా సడన్ గా వస్తుందా, లేకపోతే నేను ఎప్పుడు చెప్తున్నా దేవుడు గాడ్ కమ్స్ ఇన్ సమ్ ఎనర్జీ ఫార్మ్? థింగ్స్ ఐ బిలీవ్ ఇన్ మై ఇంట్యూషన్. yes. Beautiful locations, Vizag lo Jenny, and all the outdoor shootings in పక్కనే మేడ మీద గాని వాడు ఆ కుర్రాడు వీటితో పాటు చేయటం, వాడు అక్కడే చెప్పేస్తాడు బ్యానర్ పెయింట్ చేయటంతోనే. దొరకనా ఇటువంటి సేవ నువ్వు 3 సార్లు అన్నావు, అయిపోయినట్టే ఏంటి అని నవ్వుతూ అంటాడు. ఇప్పటికీ మా ఇంట్లో ఉపయోగిస్తారు వాయుముడిచి ప్రభు అమ్మాయి ఇష్టం లేదా అంటే లేదా అని అడుగుతున్నాను చెప్పాను. అక్కడి నుంచి పబ్లిక్ బాగుంటాయి అవన్నీ, ఇద్దరు యుద్ధం. బట్ దట్ షోస్ హిజ్ ఇన్నర్ హార్ట్ ఈ థ్రాబింగ్ ఫర్ హర్. 100% తెలిసిపోతుంది అక్కడే. సటిల్ మీరు అన్నట్టుగా దానికి కూడా ఒక చిరునవ్వు నవ్వుతూ ఆయన పని చేసుకుంటుంటాడు. ఆయన ఖండించడేమి ఖండించడు, అది ఎస్ అనేది తెలిసిపోతుంది మనకి చూసేవాళ్ళు. ఇది యాక్చువల్గా మేము స్క్రిప్ట్ రాసుకున్నప్పుడు కూడా ఏ ఆర్టిస్ట్ చేసినా ఎంతవరకు ఆర్టిస్ట్ తన యొక్క హిస్టరియానిక్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉంటుంది అనే సెన్స్లో కూడా ఒకప్పుడు వీల్ కన్సిడర్ సీన్. ఈ దీంట్లో ఎంత బాగా మనం ఆర్టిస్ట్ని నేర్పించవచ్చు, చేయించవచ్చు. అసలు ఫస్ట్ మీనాక్షి గారికి పార్కులో చెప్పులు అప్పడాలు అందిస్తున్నప్పుడే దొరకునా ఇటువంటి సేవ అంటూ ప్రారంభించి మీనాక్షి గారి గజ్జలు బావిలోంచి తీసిస్తున్నప్పుడు ఆవిడ పాదాల వంక చూసి ఆహా నీ పద రాజీవముల చేరు నిర్వాణ సోపానమధిరోహణము చేయుత్రోవ అని నిన్న శర్మగారిని రిక్షాలో గవర్నమెంట్ ఆఫీసుకు తీసుకెళుతూ దొరకునా ఇటువంటి సేవ అంటూ ఫినిష్ చేసి ఉండాల్సింది. అంటే 3 సార్లు అయిపోయినట్టే కదా మరి. అంటే గజ్జెలు తీసిచ్చినా ఆయనతో ఆఫీస్కి వెళ్ళినా అసలు వాళ్ళకి ఏం చేసినా మీనాక్షి గారి కోసమేనని నీ ఉద్దేశం. వాయుముడి చిప్రహో. ఎందుకు వాయుముడి చిప్రహో? నువ్వు మీనాక్షి గారిని ప్రేమించట్లేదా? నిన్నే, నువ్వు మీనాక్షి గారిని ప్రేమించడం లేదా? రే ఏమిట్రా అక్కడ? నువ్వు మీనాక్షి గారిని ప్రేమించట్లేదా చెప్పు. రే రాటు ముందు నువ్వు ప్రశ్నిస్తున్నావు. రే ఏమిట్రా అరుపులు? ప్రేమిస్తున్నావా లేదా? దిగు దిగు. నా విషయాలని ఇలా పబ్లిక్ చేస్తావరా? అంటే విషయాలని నాకు ప్రైవేట్ గా చెప్పుకోవాల్సినవా? చెప్పుకుంటానో దాచుకుంటాను, నువ్వు ఊరుకో. నువ్వు ఊరుకో, నువ్వు చెప్పాల్సిందే. ఏం చెప్తే ఉద్ధరిస్తావా?
కర్మగా నొద్దిస్తాను గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళావుగా అదేమందో చెప్పు. అదేరా నా బాధ, ఏం జరగలేదు. డోంట్ వరీ అటువంటి సేవ దొరికే ఏర్పాటు నే చేస్తాగా. విశ్వనాథుని సృష్టి స్వర్ణకమలం. ఎంతో మంది విద్యార్థులు నాట్యకళను అభ్యసించడానికి, దానిలో ప్రావీణ్యం సంపాదించి మంచి పేరు తెచ్చుకోవడానికి ప్రేరణగా నిలిచింది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ప్రముఖ నర్తకీమణి, నటి శ్రీమతి లయ కూడా కళాకారిణిగా తన ఎదుగుదలకు కారణం స్వర్ణకమలమేనని చెప్పడం ఈ చిత్రం ఎంతమందికి ఆదర్శంగా నిలిచింది అన్నదానికి ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. అండ్ ఆల్సో ద వే డైరెక్టర్స్ యూజ్ మ్యూజిక్. ప్రపోజ్ చేసేటప్పుడు ఒక అమ్మాయికి చాలా రకాలు ఉంటాయి. బట్ ఈ సినిమాలో నా క్యారెక్టర్ కాకపోయినా దట్ బాయ్ నీ ప్రపోజల్స్ ఫర్ హీరోయిన్ సిస్టర్ ఆ వైలన్ తీసుకొని వచ్చి హౌ కెన్ యూ డిజైన్ దోస్ డిజైన్ హౌ కెన్ యూ కాంట్ డిజైన్ లేదా అసలు రావు ఆ థింకింగ్. అది పక్కింటికి వెళ్ళిపోయి వాళ్ళ ఫాదర్ ముందు పెట్టుకొని స్టార్ట్స్ ప్లేయింగ్ ద మ్యూజిక్. ఆస్తి ఒకటే అలా దోస్ ఆర్ ఆల్ వెరీ క్లాసిక్ సీన్స్. ఐ మీన్ కానీ అనుకుంటాం అది మామూలు వాళ్ళకి అర్థం కాదు అనుకుంటాం, కానీ అందరికీ అర్థం అవుతుంది. ఆ అమ్మాయి తన యాక్సెప్టెన్స్ చెప్పడం కూడా, నీకు ఇష్టం లేకపోతే ఇప్పుడే చెప్పానంటే అక్కని, నాకున్న ఆస్తి కూడా సంగీతం ఒకటే కదా అంట. ఐ ఆల్సో లైక్ హిమ్ అని చెప్పడం. సావిత్రి, ఓసారి ఇలా రండి. రండి. సార్, ఏమిటయ్యా ఇది? ఇంత పెద్ద నమస్కారం చేస్తున్నావు? చెప్తానండి. నేను సావిత్రి ఒకరంటే ఒకరు ఇష్టపడుతున్నాం, పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నాం. నాకున్న ఆస్తి అర్హత ఇదొక్కటే. చేసుకోవడం అక్కయ్యకి ఇష్టం లేదు కనుక్కో అమ్మా. నాన్న చెప్పింది విన్నావుగా, అతనికి ఉన్న ఆస్తల్లా సంగీతం ఒకటే. మరి నీకు ఇష్టం లేకపోతే ఇప్పుడే చెప్పేయి. నాకున్న ఆభరణం కూడా ఒక్క సంగీతమే. సినిమా అయిన తర్వాత యూ వోంట్ డూ సీన్స్ లైక్ ఇప్పుడు అమ్మాయికి కాళ్ళకి ఆ పోస్టర్ చూస్తుంటే ఎంత అద్భుతంగా ఉంటుంది. ఐమ్ టైంగ్ గజ్జలు కాళ్ళు కడుగుతాడు అని కడిగేసి. సినిమా రిలీజ్ అయిన తర్వాత నాకు తెలిసింది, చాలా మంది అడిగారు ఫ్యాన్స్, ఏంటి సార్ నేను అట్లా అనుకోలేదే. కొత్తగా రెక్కలొచ్చెనా గూటిలోని గువ్వ పిల్లకి, మెత్తగా రేకు విచ్చెనా మెత్తగా
రేకు విచ్చనా కొమ్మ చాటునున్న కన్నె మల్లెకి కొమ్మ చాటునున్న కన్నె మల్లెకి కొత్తగా రెక్కలొచ్చెనా మెత్తగా రేకు ఇచ్చెనా. అలాంటి పాటలు పాడిన తర్వాతే నాకు తెలియకుండా అన్ని సినిమాల్లో ఆ మేనరిజం వచ్చింది. అంటే దట్ కొత్తగా అన్ని ఇట్లా తర్వాత ఎక్కడెక్కడ ఉంటే ఈ సినిమాలో స్టార్ట్ అయిపోయింది. బట్ ఇట్స్ సో బ్యూటిఫుల్. కన్నె మల్లికి కొమ్మ చాటునున్న కన్నె మల్లికి కొత్తగా రెక్కలొచ్చెనా మెత్తగా రేకు ఇచ్చెనా. గూళ్ళేమిటి గువ్వలేమిటి, కొత్తగా రెక్కలు రావటం ఏమిటి? ఏమిటండి? మీరు మనస్ఫూర్తిగా ఆ గజ్జెలు కాళ్ళకు కట్టుకుంటున్నారంటే గువ్వపిల్లకి కొత్తగా రెక్కలు వచ్చినట్టే కదండి. మీ కవిత్వం కూడా వచ్చా? మీ కళ్ళను చూస్తుంటేనే కవిత్వం వచ్చేస్తుంది. మీరు గంధపు చెక్క లాంటి వారు, నేను రాయి లాంటి వాడిని. మంచి గంధం తీయాలంటే ఏం చేస్తారు? రాయి మీద అరగదేస్తారు. ఇప్పుడు మీరు సాధన చేయడానికి వచ్చారు కదా, ఈ రాతిని ఉపయోగించుకోండి. మీ అభినయం సుగంధాలు విరజిమ్ముతుంది. మీ ఇంట్లో నందులన్నీ ఫైట్ చేసుకుంటూ ఉంటాయి గురుగారి ఇంట్లో. మీకు కూడా బెస్ట్ జ్యూరీ అవార్డ్ ఈ సినిమాకి వచ్చింది, అండ్ ఐ థింక్ ఫిల్మ్ఫేర్ అవార్డ్ కూడా వచ్చింది ఈ సినిమాకి. అంతకుముందు మీకు నంది అవార్డ్ వచ్చిందా? వాజ్ ఇట్ ద ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఫర్ యూ? No, and when you get for an award for a film, you really enjoyed working. People have really appreciated, and you see a new side in the actor. People have loved that kind of acting. You really feel good about it, and you enjoy that, the appreciation and the career lo kunne dorugutayi. It's just unfortunate that I couldn't do many more films.